మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 ఈరోజు వివాహము 100 ఏళ్ల పంట అంటారు, కానీ కొంతమంది వారి వివాహాన్ని 100 ఏళ్ల మంటగా చేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు వారి మధ్యన లేకపోవడం ద్వారా, క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా ఆ కుటుంబాలు లేకపోవటం వల్ల వివాహ వ్యవస్థలు చెడిపోతున్నాయి, వివాహ వ్యవస్థలు పాడైపోతున్నాయి. చాలామంది భార్యాభర్తలు డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. ఒక కారణం చెప్పంటారా? కుటుంబాల్లో సంతృప్తి లేకపోవటం, కుటుంబాల్లో కంటెంట్మెంట్ లేకపోవడం ద్వారా భార్యాభర్తల మధ్య చిచ్చులు బయలుదేరుతున్నాయి. దేవుని లేఖనం చెప్తుంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమని. ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి, ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి. చాలామంది భార్యలు వారికి దాంట్లో సంతృప్తి పడక ఎదుటివారిని ప్రక్కవారిని చూసి అదే వస్తువు నా కోసం కొనాలి, అదే టీవీ నా కోసమే కొనాలని భర్తను విసిగించేటువంటి భార్యలు ఉంటారు. తద్వారా అందును బట్టి చాలా కుటుంబాలు విచ్ఛిన్నం వస్తుంది. ఒక మాట నేను చెప్పనివ్వండి, నీ భర్త నీకు శ్రేష్టమైనటువంటి వాడినే సంతృప్తిని కలిగి ఉండాలి. ఈ ప్రపంచంలో ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఎవరనంటే నీ భర్త అని చెప్పాలి. అటువంటి సంతృప్తిని కలిగి జీవించాలి. ఈ ప్రపంచంలో ద మోస్ట్ గార్జియస్ ఉమెన్ ఎవరంటే నీ భార్య అని చెప్పేటువంటి సంతృప్తి కలిగి జీవించినప్పుడు కుటుంబ వ్యవస్థలు, కుటుంబ బంధాలు చాలా పటిష్టంగా ఉంటాయి. కాబట్టి సంతృప్తి కలిగి నేర్చుకుందాం, తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మీ వైవాహిక జీవితాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.